నమస్కారం. ఇది వెంకటేశ్వర భక్తి టీవీ. భక్తి, విశ్వాసం మరియు నిజమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చే కొత్త ప్రయాణానికి స్వాగతం. ఈరోజు ముఖ్య వార్త: తిరుమల తిరుపతి లడ్డూ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి, కానీ అసలు నిజమేమిటి? భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరముందా? ఈ ప్రత్యేక రిపోర్ట్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం ఇటీవల ఘీ నాణ్యతపై వచ్చిన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. తాజా దర్యాప్తు నివేదికల ప్రకారం 2021 నుంచి 2024 మధ్యకాలంలో లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి సరఫరా విధానంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. దర్యాప్తు సంస్థలు తెలిపిన ముఖ్యమైన విషయమేమిటంటే, నిషేధిత జంతుకొవ్వు ఉపయోగించారనే ప్రచారం అధికారికంగా ధృవీకరించబడలేదు. అయితే స్వచ్ఛమైన ఆవు నెయ్యి స్థానంలో కృత్రిమంగా తయారుచేసిన లేదా ఇతర ఆయిల్స్ కలిసిన ఘీ సరఫరా జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం వెజిటబుల్ ఆయిల్స్, పామ్ ఆధారిత పదార్థాలు మరియు కెమికల్ ఎస్టర్స్ వంటి పదార్థాలు ఘీలా కనిపించేందుకు ఉపయోగించినట్టు దర్యాప్తు అనుమానిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్లో పలువురు సరఫరాదారుల పేర్లు కూడా చేర్చినట్లు సమాచారం. ఈ వివాదం రాజకీయ రంగంలో కూడా చర్చకు దారితీసింది. ఒకవైపు ఆరోపణలు వినిపిస్తుండగా మరోవైపు ప్రతివాదనలు కొనసాగుతున్నాయి. అయితే అధికారులు మాత్రం భక్తులు అపోహలు నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు భరోసా ఇస్తూ ప్రస్తుతం లడ్డూ తయారీలో కఠినమైన నాణ్యత నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఘీ కొనుగోలు నుంచి తయారీ వరకు ప్రతి దశలో పర్యవేక్షణ పెంచినట్లు వెల్లడించారు. తిరుపతి లడ్డు చరిత్రను పరిశీలిస్తే ఇది కేవలం ఒక మిఠాయి కాదు, కోట్లాది మంది భక్తుల ప్రార్థనల ప్రతీక. ప్రతిరోజూ సంప్రదాయ పద్ధతిలో తయారవుతూ స్వామివారి ఆశీర్వాదంగా భక్తులకు అందుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం జరుగుతున్న దర్యాప్తు పూర్తయ్యాకే పూర్తి నిజాలు బయటపడతాయి. అప్పటివరకు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించడం మంచిదని సూచిస్తున్నారు. ఎన్ని వార్తలు వచ్చినా భక్తుల హృదయంలో స్వామివారి మీద ఉన్న విశ్వాసం ఎప్పటికీ తగ్గదు. తిరుపతి లడ్డు పవిత్రత ఎప్పటికీ నిలిచి ఉండాలని మనం కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి భక్తి మరియు తాజా వార్తల కోసం మీ వెంకటేశ్వర భక్తి టీవీ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.